FSH అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LHS లూటినైజింగ్ హార్మోన్. అసలు ఈ హార్మోన్స్ అనేవి ఓవరీ మీద కొన్ని సెల్స్ మీద యాక్ట్ చేయటం అనేది జరుగుతుంది. స్పెసిఫిక్ గా FSH అనేది గ్రాన్యులోసా సెల్స్ మీదను, ఎట్ ద సేమ్ టైం LH అనేది థికా సెల్స్ మీదను యాక్ట్ చేయటం జరుగుతుంది. గ్రాన్యులోసా సెల్స్ మీద యాక్ట్ చేయటం వలన మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అని అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఫాలికల్స్ అనేవి గ్రో అయ్యేదాన్ని ప్రాసెస్ లో హెల్ప్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్హిబిన్ బి అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేసే దానిలో కూడాను హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది గ్రాన్యులోసా సెల్స్ అనేవి FSH యొక్క యాక్టివిటీ వలన జరిగే కెమికల్ చేంజెస్ అన్నమాట. కమింగ్ టు LH హార్మోన్, లుటినైజింగ్ హార్మోన్ అనేది థీకా సెల్స్ మీద యాక్ట్ చేయటం జరుగుతుంది. దాని మీద యాక్ట్ చేయటం వలన ఆండ్రోజన్ ప్రొడక్షన్ ఏదైతే బాడీలో ఉంటుందో ఆ ఆండ్రోజన్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఓవ్యులేషన్ ఏదైతే జరుగుతుందో, ఎగ్ విడుదల అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి LH అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎండోమెట్రియం ని కూడా మెయింటైన్ చేసే దానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇవి లుటినైజేషన్ అనే ప్రాసెస్ ఏదైతే గనక ఎగ్ విడుదల అయిపోయిన తర్వాత మనకి కార్పస్ లూటియం ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ లో కూడాను మనకి హెల్ప్ అవుతుంది. కామన్ గా PCOD ఉమెన్ కి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎందువలన తక్కువ ఉంటాయి. సో నార్మల్ లేడీస్ కి చూసుకున్నట్టయితే సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. వాళ్ళకి ప్రతి నెల కరెక్ట్ గా వస్తూ ఉంటుంది. అంటే సంవత్సరంలో 12 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ PCOD ఉమెన్ లో వాళ్ళకి నెలసరి అనేది కరెక్ట్ గా ఉండదు. అంటే కొంతమందికి 2 నెలలకు ఒకసారి, కొంతమందికి 3 నెలలకు ఒకసారి పీరియడ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో సహజంగా చూసుకున్నట్టయితే సంవత్సరానికి వీరికి ఆల్మోస్ట్ 6 సార్లు కానీ 4 సార్లు కానీ మాత్రమే నెలసరి అనేది వస్తుంది. సో నార్మల్ ఉమెన్ తో కంపేర్ చేసుకున్నట్టయితే వీళ్ళకి ఆటోమేటిక్ గా 50% ఛాన్సెస్ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుంది. స్పర్మ్ కౌంట్ బాగుండి, మొటిలిటీ బాగుండి, మార్ఫాలజీలోనే ఇష్యూస్ ఉంటే అది చాలా మనం ఇగ్నోర్ చేయొచ్చు. మెడిసిన్స్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీని వల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పడానికి ఏం లేదు. సో మార్ఫాలజీ is the least bothered one, not very very important, but still when you have a good morphology your success rates are better in all the treatments like IVF or natural or IUI. సో మార్ఫాలజీ బాగా ఉంటే ఫర్టిలైజేషన్ ఆ స్పర్మ్స్ తో మంచిగా జరిగే అవకాశం ఉంటది. సో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి? ఎగ్ స్పర్మ్ రెండు కలవటం ఫర్టిలైజేషన్. సో న్యాచురల్ గా బాడీలో జరిగితే దాన్ని ఇన్ వైవో ఫర్టిలైజేషన్ అంటారు. అదే మనం బయట ఎగ్ ని స్పర్మ్ ని కలిపితే దాన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని చెప్తారు. సో మార్ఫాలజీ బాగుంటే ఫర్టిలైజేషన్ బాగా జరుగుతుంది. అలాగే ఎంబ్రియో కూడా గుడ్ క్వాలిటీ ఎంబ్రియో ఫామ్ అవుతుంది అన్నమాట. ప్రెగ్నెంట్ లేడీస్ స్కాన్స్ చేసుకుంటూనే ఉంటారండి. ఆ స్కాన్స్ లో బేబీ వెయిట్ ఎలా ఉంది అన్న దాని గురించి, గ్రోత్ ఎలా ఉంది అన్న దాని గురించి రాస్తూనే ఉంటారు. ప్రతి జెస్టేషనల్ ఏజ్ అంటే లెట్స్ సే 6th మంత్ లేదా 7th మంత్, సో ప్రతి జెస్టేషనల్ ఏజ్ కి వెయిట్ రేంజెస్ ఎంతో మంది లేడీస్ లో గ్యాదర్ చేసుకుంటే డేటా 90% కంటే ఎక్కువ బేబీస్ కంటే తక్కువ వెయిట్ ఒకవేళ మీ బేబీది ఉంది అంటే దాన్ని IUGR కింద పరిగణిస్తారు. సో టెక్నికలీ క్లినికల్ టర్మ్స్ లో లెస్ దెన్ 10th సెంటైల్ ఫర్ దట్ పర్టిక్యులర్ జెస్టేషనల్ ఏజ్ అని అంటూ ఉంటాం. సో అటువంటి బేబీని IUGR తో ప్రాబ్లం గా ఉంది అని చెప్తాం. ఈ IUGR అన్న మెథడ్ 2 టైప్స్ ఉంటదండి. సిమెట్రికల్ IUGR, అసిమెట్రికల్ IUGR. సిమెట్రికల్ IUGR అంటే బేబీ ఓవరాల్ చిన్నగా ఉంది, హెడ్ చిన్నగా ఉంది, బాడీ కూడా చిన్నగా ఉంది. అసిమెట్రికల్ IUGR వచ్చేసి బేబీ హెడ్ బానే ఉంది, బాడీ చిన్నగా ఉంది. సో సిమెట్రికల్ IUGR అసిమెట్రికల్ IUGR కంటే కొంచెం ఎక్కువ డేంజరస్, అంటే చాలా అర్లీగా స్టార్ట్ అయింది ఇష్యూస్. వయసు పెరిగే కొద్దీ ఎగ్ నంబర్ కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో 30 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నంబర్ తగ్గిపోయే ఉంటుంది. అదే 40 ఏళ్ళకి ఇంకా చాలా తగ్గిపోయి ఉంటది అన్నమాట. అంటే 2-3 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎగ్ నంబర్ తక్కువైతూ వాటిల్లో ఉన్న క్వాలిటీ అనేది కూడా చాలా వరకు దెబ్బతీస్తుంది. సో వయసులో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, చిన్న వయసులో ఉన్నప్పుడు ఓవరీస్ లో బలం అనేది ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ అనేది నార్మల్ గా ఎక్కువ ఉంటది. ఇంకా ఏంటంటే ఎగ్స్ నంబర్ ఎక్కువ ఉంటుంది, వాటిల్లో క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. సో వాటిలో ఏ DNA డ్యామేజెస్ అట్లాంటివి చాలా వరకు ఉండవు అనమాట. ఈ ఎగ్ క్వాలిటీ ఏజ్ పెరిగే కొద్దీ నంబర్ ఎలా తగ్గుతుందో క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. అంటే గర్భసంచికి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఆ అండాశయాలలో కూడా కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యే కొద్దీ మనకేమవుతుంది అని అంటే క్వాలిటీ అనేది డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట.